హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియోకి తప్పకుండా లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మీకైతే తెలుగు మాట్లాడడం రావాలన్నమాట. కస్టమర్తో మీకు కరెక్ట్గా తెలుగు మాట్లాడడం వస్తే ఈ యొక్క జాబ్కి మీరు ఎలిజిబిలిటీ అనమాట. సో 10th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెలకైతే మనకి జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అసలు ఫీజు అనేది ఏముండదండి ఈ యొక్క అప్లికేషన్కి. అలాగే స్టూడెంట్స్ కావచ్చు, గృహిణులు కావచ్చు, అలాగే అందరూ అర్హులే అనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైంగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ డిజిఎఫ్సి అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ అనేసి ఇవ్వడం జరిగింది. సర్హుత్తాకి జియో అనేసి. సో క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్ అనేసి ఇవ్వడం జరిగింది. జాయిన్ అనేసి. అలాగే మీకు ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకుని వెళ్తే దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. హెచ్డిఎఫ్సిలో సక్సెస్ అయిన పీపుల్ ఇక్కడ వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అనేవి ఇక్కడ రాయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు 1 by 1. సో వీళ్ళు స్వీటీ దుబాయ్ అనేసి, పాల్ తెక్కెరకెర అనేసి, అలాగే శ్వేత దుబాయ్ అనేసి ఇవన్నీ రాయడం జరిగింది. సో ఇక్కడైతే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది దీనిలో ఉంటుంది అనేసి, అలాగే ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అనేది ఉంటుంది, ఇన్నోవేటివ్ టెక్నాలజీ అనేది కూడా దీనిలో ఉంటుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేసి ఎర్న్ కమిషన్ అండ్ ఇన్సెంటివ్స్ వైల్ యూ ఎక్స్పెండ్ యువర్ రీచ్ అండ్ గ్రో యువర్ బిజినెస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ వచ్చేసరికి చూస్ వేర్ టు వర్క్, వెన్ టు వర్క్ ఫ్రమ్ యువర్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఆర్ ఆఫీస్, ఇంటి దగ్గర నుండి అయినా పని చేసుకోవచ్చు, లేదా ఆఫీస్కి వచ్చి అయినా పని చేసుకోవచ్చు. అట్ యువర్ పేస్ యాజ్ పర్ యువర్ స్కెడ్యూల్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్, ఇన్నోవేటివ్ టెక్నాలజీ వచ్చేసరికి అవర్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డిజిటల్ టూల్స్ విల్ హెల్ప్ యూ రీచ్ యువర్ కస్టమర్స్ ఎనీవేర్, స్కెడ్యూల్ అపాయింట్మెంట్స్, డిస్కస్ ఆపర్చునిటీస్ అండ్ ట్రాక్ యువర్ కమిషన్ ఇన్స్టెంట్లీ అనేసి ఇవ్వడం జరిగింది. మీ యొక్క కస్టమర్తో కరెక్ట్గా మాట్లాడి వాళ్ళ యొక్క డిజిటల్ టూల్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీ యొక్క గోల్స్ అనేవి రీచ్ అయ్యే విధంగా కస్టమర్కి కరెక్ట్గా చేరిందా లేదా మీ ఇంటెన్షన్ అనేది మొత్తం అంతా కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అయితే మేక్ యాన్ ఇంపాక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే గెట్ స్కిల్డ్ అండ్ గ్రోమ్డ్, అలాగే రివార్డ్స్ అండ్ రీకన్జెషన్ అనమాట. సో ఇక్కడ చూడండి, మేక్ అన్ ఇంపాక్ట్ అంటే గ్రేట్ ఆపర్చునిటీస్ టు మేక్ ఏ హగ్ డిఫరెన్స్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ అదర్స్ బై హెల్పింగ్ దమ్ చూస్ ద రైట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ టు సేవ్ అండ్ సెక్యూర్ దేర్ ఫ్యూచర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మీరు కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అయితే ఇక్కడ మీరు మీ యొక్క రోల్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో గెట్ స్కిల్డ్ అండ్ గ్రోమ్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో వీ మేక్ యూ ఫైనాన్షియల్ రెడీ అండ్ గ్రోమ్ యూ టు అచీవ్ గ్రోత్ అండ్ సక్సెస్. దీంట్లో అలాగే మీరు కానీ జాబ్ కానీ చేసుకుని వెళ్తే మీ యొక్క గ్రోత్ని రీచ్ అయ్యే విధంగా కూడా ఉంటుందనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. రివార్డ్స్ అండ్ రీకన్జెషన్ అనేసి ఇవ్వడం జరిగింది. రీకన్జన్ పర్ఫార్మెన్స్ అండ్ రివార్డ్ సక్సెస్ త్రూ అవార్డ్స్, ఇన్సెంటివ్స్ అండ్ వేరియస్ ప్రోగ్రామ్స్ హెల్డ్ నేషనలీ అండ్ ఇంటర్నేషనలీ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు కానీ గ్రో అయ్యుకుంటూ వెళ్తే దీంట్లో సక్సెస్ అయితే మీకు పర్ఫార్మెన్స్ అవార్డు అనేది వస్తుందన్నమాట. అలాగే ఇన్సెంటివ్స్, అలాగే వేరియస్ ప్రోగ్రామ్ హెల్డ్, నేషనాలిటీ ట్రిప్స్, ఇంటర్నేషనల్ ట్రిప్ ఇవన్నీ కూడా మీకు ఉంటాయి అన్నమాట. అలాగే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలాగే పర్సనల్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సర్వీస్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. అది కూడా ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే అవర్ స్కిల్ ట్రైనర్స్ టీచ్ యూ ద A to Z ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంటే మీకు నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ గురించి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా కూడా చేస్తారనమాట. ప్రాసెస్ అండ్ అసిస్టెంట్ యూ
ఇన్ మేనేజింగ్ యువర్ బిజినెస్ కాల్స్ అండ్ మేనేజింగ్. సో మీకు ఏవైతే బిజినెస్ కాల్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రాసెస్ మొత్తం చెప్పి మిమ్మల్ని ఎలా మేనేజ్ చేయాలనేది కూడా వాళ్ళు క్లియర్గా నేర్పించడం అనేది జరుగుతుంది. అలాగే ప్రొఫెషనల్ గైడెన్స్ అనమాట. యూ విల్ బీ అసైన్డ్ ఏ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్యూదర్. యూ విల్ ఆల్సో బీ ఏ పార్ట్ ఆఫ్ ఏ వెల్ డిజైన్డ్ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ విత్ రెలవెంట్ ట్రైనింగ్ టు మీట్ యువర్ గోల్స్ అనమాట. సో మీ యొక్క ట్రైనింగ్ అయిపోయాక మీ యొక్క గోల్స్ని ఎలా రీచ్ అవ్వాలి, ఏ విధంగా మీటప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వీళ్ళు క్లియర్గా ప్రొఫెషనల్గా నేర్పించడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి సర్వీస్ సపోర్ట్ ఎలా ఉంటుందంటే యువర్ డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ విల్ కంటిన్యూ సపోర్ట్ గైడ్ అండ్ హెల్ప్ యూ ట్రాక్ బిజినెస్ యువర్ ఎర్నింగ్స్ అండ్ హెల్ప్ యూ డెలివర్ ఏ సీమ్లెస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకు ఫుల్ సపోర్ట్ అనేది ఇక్కడైతే ఉంటుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడైతే మీకు ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, హౌస్ వైఫ్, రిటైర్డ్ పీపుల్ కూడా చేసుకోవచ్చు. అలాగే శాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా చేసుకోవచ్చు. అలాగే పర్సనల్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారు కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా ఇప్పుడు నేను తెలపడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ స్టెప్ 1 వచ్చేసరికి మీకు ఫిల్ అండ్ అప్లికేషన్ అనేసి ఇవ్వడం జరిగింది, సైన్ అప్ ఆన్లైన్ అనేసి. సో ఇక్కడ మీరు ఫిల్ ద ఫామ్ అనేసి ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. స్టెప్ 2లో సబ్మిట్ డాక్యుమెంట్స్ అనమాట. మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ యూ నీడ్ టు సబ్మిట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ ప్రూఫ్, అలాగే పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్, కలర్, ఫోటోగ్రాఫ్, నెక్స్ట్ ఆధార్ కార్డు, అలాగే ఇవన్నీ కూడా మీరు క్యాన్సిల్ చెక్ కాపీ ఇదంతా కూడా మీరు సబ్మిట్ చేయాలన్నమాట ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి. సో స్టెప్ 3 వచ్చేసరికి ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్స్ అనమాట. అండర్గ్రో IRDAI మ్యాండేటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫాలోడ్ బై అన్ ఎగ్జామ్ అండ్ క్వాలిఫై యాజ్ ఏ సర్టిఫికేటెడ్ లైఫ్ ఇన్సూరెన్స్ పార్ట్నర్. సో మీకైతే ఇక్కడ స్టెప్ 3కి వచ్చేసరికి వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారనమాట. వాళ్ళే సెలెక్ట్ చేసి మీరు కరెక్టా కాదా, ఇక్కడ పైన ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ అయిపోయాక స్టెప్ 3 ప్రాసెస్ వచ్చేసరికి వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే స్టెప్ 4 అపాయింట్మెంట్ అనమాట. ట్రైనింగ్ అయిపోయాక ఇది అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎలాగా, యూ విల్ నౌ రిసీవ్ అన్ అపాయింట్మెంట్ లెటర్ ఫ్రమ్ HDFC లైఫ్ అండ్ విల్ బి ఆథరైజ్డ్ టు సెల్ HDFC లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో HDFCలో మీకు జాబ్ వచ్చిందనేసి లెటర్ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అపాయింట్మెంట్ లెటర్. సో ఇదనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్ అనేసి ఉంది కదా, జాయిన్ అస్ నౌ అనేసి ఫుల్ ఫామ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఐ హియర్ బై కన్సెంట్ రిసీవ్ అనేసి సో అక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ కూడా మీరు ఫిల్ చేయొచ్చు అనమాట. స్టెప్ 1లో మనకు ఆల్రెడీ ఒకటి మెన్షన్ చేయడం జరిగింది కదా, ఫిల్ ద ఫామ్ నవ్ అనేసి. సో డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇక్కడైతే మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఇవి టైప్ చేసి మీరు సబ్మిట్ కొడితే సరిపోతుంది. మీరు డైరెక్ట్గా ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసినట్టుగా ఉంటుందన్నమాట. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషను. దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.